నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపను అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేస్తూ స్వర్ణ కడప సాధనకు కృషి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలి. బ్యాంకర్లు, ఇతర అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతూ ముందుకు సాగుతుంది. రివ్యూ సమావేశంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పష్టీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన స్వర్ణాంధ్ర 2047లో భాగంగా P4 మోడల్ ద్వారా రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక తయారు చేశారని, అందులో భాగంగా జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ చైర్మన్గా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను నియమించి వారికి స్పెషల్ ఆఫీసర్ సిబ్బందితో పాటు 2 సమాజ సేవకులను సభ్యులుగా చేర్చుకోవడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర కడప 2047లో భాగంగా స్థానికంగా ఎలాంటి సమస్యలున్నాయి, ఆర్థికం, ఆదాయం, పరిశ్రమల వివరాలు, వ్యవసాయపరంగా ఉన్న ఆదాయం, సేవా రంగంలో నియోజకవర్గ శాతం తదితర అంశాలతో వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. అయితే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే కడప నియోజకవర్గంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కడప నియోజకవర్గంలో 1,87,000 ఉండగా పులివెందుల కూడా 3 లక్షలు, కమలాపురం 2.5 లక్షలు, జమ్మలమడుగు 3 లక్షలతో పాటు మిగతా ప్రాంతాలలో ఇక్కడి కంటే మెరుగ్గా ఉందన్నారు. ఇందుకు ప్రధాన కారణాలు మన ప్రాంతం చిన్న విస్తీర్ణంలో తక్కువగా ఉండడం, పరిశ్రమలు లేకపోవడం, గత పాలకుల తీరుతో అభివృద్ధి శూన్యం తదితర కారణాలు అనేకమున్నాయన్నారు. రాబోయే కాలంలో మేధావులు, ఇతర అన్ని రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారితో సమావేశాలు నిర్వహించి కడపను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయం చర్చిస్తామన్నారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి ప్రజల వివరాలు సేకరిస్తూ అనేక అంశాలను రాబట్టి స్వర్ణాంధ్ర కడప దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. ప్రజలను కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కడపను అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు స్వర్ణ కడప సాధనకు కృషి జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక స్వర్ణాంధ్ర 2047ని తీసుకొని వచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా P4 మోడల్ను, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి రేపు 2024లో మనము రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలంటే మన యొక్క యువత ప్రపంచ నలుదిక్కుల ఒక మంచి స్థానంలో మొదటి స్థానంలో ఉండాలంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక 2047 స్వర్ణాంధ్ర. ఇందులో భాగంగా P4 మోడల్ని తయారు చేసి ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ని, ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేను చైర్మన్గా చేసి వాళ్ళకు ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చి వాళ్ళకి స్టాఫ్ను ప్రొవైడ్ చేసి దాంట్లో భాగంగా ఒక అనుభవమైన వ్యక్తిని కూడా దాంట్లో భాగంగా చేసి, అలాగనే సమాజంలో యాక్టివ్గా ఉంటున్న ఫిలాంథ్రఫిస్టులు, సమాజ సేవకుల్ని కూడా 2 దాంట్లో మెంబర్స్గా చేర్చుకొని ఈరోజు ఈ P4 మోడల్ని తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది స్వర్ణాంధ్ర 2047, అలాగనే స్వర్ణాంధ్ర కడప 2047 ఆ దిశగా కడప కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేయబోతున్నాం. దీంట్లో భాగంగా మన కాన్స్టిట్యున్సీలో కడపలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, మనము ఆర్థికంగా మనదంత ఆదాయం ఎంత, మనకున్న పరిశ్రమల వివరాలేంటి, మనకున్న వ్యవసాయ పరంగా మనకున్న ఆదాయం ఎంత, అలాగనే సేవా రంగంలో మనకున్న షేర్ ఎంత, దాని మీద పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకొని దాని మీద ఎలా దీన్ని ఈరోజు మన ఆర్థికంగా మనకున్న ఇన్కము 7,011 కోట్లు అయితే దాన్ని దాదాపు మనం ఎంత పెంచాలో, ఎంతవరకు తీసుకుపోవాలంటే 2047 వచ్చేసరికి దాన్ని 3 లక్షల కోట్లకు తీసుకుపోవాలనే ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాము. ఈరోజు మీరు గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కడప కాన్స్టిట్యున్సీలో
1,87,000 ఉంది. కానీ మీరు గమనిస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే పులివెందుల కూడా 3 లక్షలు ఉంది, కమలాపురం 2.5 లక్షలు ఉంది, జమ్మలమడుగు 3 లక్షలు ఉంది. ఈరోజు కడప కాన్స్టిట్యున్సీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,87,000 ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే మన ప్రాంతం చిన్న విస్తీర్ణంలో ఉండడం కారణము. మనకు ఏదైనా జిల్లాలో కానీ పరిశ్రమలు ఉంటే జనరల్గా క్యాపిటల్ చుట్టుపక్కల ఉంటాయి, అంటే హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఉంటాయి. కానీ మనకు కడప ఒక విపరీతమైన పరిస్థితులు ఏముందంటే జమ్మలమడుగులో పరిశ్రమలు ఉన్నాయి, కోడూరులో పరిశ్రమలు ఉన్నాయి, కమలాపురంలో పరిశ్రమలు ఉన్నాయి. కానీ కడప కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి మనకు పరిశ్రమల సంఖ్య కూడా తక్కువైపోయింది. ప్లస్ సామాజిక పరంగా కూడా చూస్తే ఎప్పుడో ఏర్పడిపోయింది, కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా అయితే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. ఎక్కువ జనసాంద్రత ఒకటే స్థలంలో ఉండడము, ఏరియా తక్కువ ఉండడము, వ్యవసాయంగా మనం ఆధారపడలేము. వ్యవసాయం లేదని చెప్తే ఇండస్ట్రీస్ అన్న బాగా వచ్చాయంటే అది పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇవన్నీ ఒక కారణము. ఈ యొక్క కడపను ఒకటే పార్టీ కబ్జా చేసుకొని అభివృద్ధి లేకుండా చేయకపోవడం అనేది ఇంకో కారణం. సో వీటన్నిటినీ ఒక్కొక్క సెక్టార్ని మనము ఛేదించుకుంటూ వచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకుంటూ వచ్చి మన యొక్క సొసైటీలో మన మౌలిక వసతుల కల్పనలో కూడా మార్పులు తీసుకొని వచ్చి మనము ప్రతి ఒక్క విభాగంలో పనిచేస్తూ రావాల్సిన అవసరం ఉంది. దాని యొక్క యాక్షన్ ప్లాన్ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సచివాలయం లెవెల్ నుంచి ఏ సచివాలయంలో ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇండస్ట్రీస్ పెట్టుకొని ఉంటారు వాళ్ళందరినీ పికప్ చేసుకోమన్నాము. అలాగనే మన సమాజంలో కాస్త ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతారు. P4 మోడల్ అంటే ఆర్థికంగా ఆల్రెడీ స్థితిమంతులు అయిపోయేసి ఒక స్టేజ్కి చేరిన వాళ్ళు, ఆర్థికంగా బాగులేని వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పెంచే విధంగా, వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మెంటర్ చేస్తూ అది ఏ విధంగానూ ఉండొచ్చు. ఒక టీచరు ఒకరిని అడాప్ట్ చేసుకొని ఒక పరీక్షల్లో వాళ్ళకి సరైన చదువులు చెప్తూ సరిగ్గా పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణ స్థానంతో ఆ విద్యార్థి పాస్ అయ్యి మంచిగా అతను సెటిల్ అయితే అది కూడా ఒక పార్టిసిపేషనే, ఒక కాంట్రిబ్యూషనే. అంటే కాంట్రిబ్యూషన్ పరపతి విధాలుగా ఉంటుంది. ఒక స్కూల్ అతను ఉంటారు, ఒక 10 మంది పేద విద్యార్థుల్ని ఫ్రీగా వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ చేసుకోవడము, లేకపోతే ఆ వ్యక్తి వచ్చి ఆ లైన్లో ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఉంటే దానికి ఆయన సహాయం చేయడం, ఇలా ప్రతి ఒక్కటి ఈ విధంగా 10,000 బంగారు కుటుంబాలని కడప కాన్స్టిట్యున్సీలో పికప్ చేసుకోవడం జరిగింది. వాటికి కావాల్సిన మార్గదర్శులను కూడా మనము రేపు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు రాబో కాలంలో ఈ మార్గదర్శులను గుర్తించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళ కోసము అనేక పర్యాయాలు అనుభవజ్ఞులైన సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇండస్ట్రీస్ట్, ఎడ్యుకేషన్ దాంట్లో స్కూళ్ళు పెట్టుకున్న స్కూల్స్ యొక్క యజమానులు కానీ, కాలేజ్ యొక్క యజమానులు కానీ ప్రతి ఒక్కరిని పిలుచుకొని వాళ్ళతో ఒక మీటింగులు పెట్టుకొని ఏ విధంగా మన కడపను ముందుకు తీసుకుపోవాలా. అలాగనే ఒక బుగ్గొంకను మనం ఒక మోడల్ క్లీనింగ్ ప్రోగ్రాంలో మనం చూపించాం, ఈరోజు సక్సెస్ అయినాం. ఏ విధంగా ఫండ్స్ తీసుకొని వచ్చాము, కలెక్టర్ గారి దగ్గర నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొని వచ్చాం. ఆ విధంగానే రేపు కేసీ కెనాల్ కూడా మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా ఇట్లా ఉంది అంటున్నారు. అంటే దాంట్లో చెత్త వేసేది వాళ్ళే, దాని మీద కంప్లైంట్ చేసేది వాళ్ళే. సో నర్చర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ముందు వేసే చెత్త వాళ్ళే వేస్తున్నారు, మళ్ళీ మాకు చెత్తతో ప్రాబ్లం ఉంది అంటున్నారు. కాబట్టి అధికారులు, ఎంప్లాయీస్ పని చేస్తున్నా కూడా వాళ్ళతో పాటు మనం కూడా పని చేయాలి. సమాజంలోని ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా పని చేస్తుంటేనే మనం మార్చుకోగలుగుతాం. వన్ సైడెడ్ నేను ఊడ్చిపోయిన గంటకి మళ్ళీ చెత్తేస్తుంటే మనకు ప్రయోజనం ఉండదు, మనకు ఏ విధమైన ఫలితాలు రాదు. కాబట్టి ఒక యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ నర్చర్ చేసుకోవాలా. ఈవెన్ సచివాలయ లెవెల్లో కూడా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇదే చెప్పాము. ఇప్పుడు ప్రతి ఒక్క సచివాలయంలోని ఎంప్లాయీ కనీసం రోజుకు ఒక 50 ఇళ్ళకు పోయి రండి. ఆ 50 ఇళ్ళకు పోయి వచ్చి వాళ్ళకున్న సమస్యను ఒక నోట్ చేసుకొని రండి. వాటిని ఎలా సాల్వ్ చేయాలా, ఓకే అక్కడ కాలువ క్లీన్ చేయాలి, దాన్ని ఎలా క్లీన్ చేయాలా, ఇలా చేసుకుంటూ వచ్చేసి అక్కడ ఎవరన్నా సమాజంలో మనం మంచి మార్పులు చేయాలని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ లిస్ట్ కూడా తీసుకురావడం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ముందుకెళ్ళి తీసుకుపోతున్నాము. ఇది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఈ 2047 స్వర్ణాంధ్ర అయితే కడప స్వర్ణాంధ్ర 2047 అయితే అలాగనే కడప 2047 మీద కడపలో ఇక్కడ ఉన్న కూటమికి సంబంధించిన వాళ్ళందరము పనిచేస్తాము. ఎవరు కడప మీద కడప భవిష్యత్తు కోసమో ముందుకొస్తారో వాళ్ళందరినీ కలుపుకుపోయి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.
కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జన సురక్ష పథకాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 31 తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన సురక్ష పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నమోదు ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఏల్డీఎంను ఆదేశించారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి వారిచే బ్యాంకు ఖాతాలను తెరిపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సమర్థవంతంగా నిర్వహించడంలో సంబంధిత శాఖలైన డిఆర్డీఏ, మెప్మా, డ్వామా శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విషయాన్ని ముందుగా ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో ఏల్డీఎం జనార్దన, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. We are taking the help of the concerned banks basis, and we are having the financial counselors in this district. So how many gram panchayats are 557 gram panchayats. How many branches? So we are having 305 branches. On an average, 2 branches, 2 rupees per branch. Yes. So, and they have to do a lot of preparatory work also. So what I advise is, let there be a list of the inoperative accounts, Jan-Dhan accounts, and then where the eKYC has to be done. Okay. So bankers can download the data from their system, and then they can have one preliminary meeting with the MPDO, okay, the concerned panchayat secretary. And then there are the line departmental representatives at the field level, especially the DRDA and the DWMA, that is because many of the accounts are operated by the workers also, and also the NRES and agriculture. And these are the 3 more, and the social welfare pension accounts are also there. So in that meeting, let the banker share the data first. So what are all the inoperative accounts? What are all the accounts where eKYC has to be done? And what are the Jan-Dhan accounts or whatever data you have, you please share with them. And then they do some exercise in the field. Okay, for a week, they will go to each household, explain that, your bank account is not operative. You have to come. There will be one such meeting happens in all the branches, in all the villages. There's two such mega campaigns, so we'll cover all the panchayats. Okay, so 2 or 3, in some cases 3 also there because of the small size or the rural areas. So then on the day of this meeting, so we will take all the people who comes with the eKYC. The facilities has to be arranged for doing the eKYC by mobilizing the additional staff from the banker, and also updating the records, updating the accounts. So whatever you want to do and convert that into an active account, all that can be done on that day. Yes. So on the day of the meeting also, so make a proper arrangements, like good the shamiana, chairs, and then you can also make it as your campaign. Whatever products you have, insurance products, whatever you want to convey, so we can all do that. And then the eKYC updation has to be actively done. How he will come with the document. The banker has to upload those documents for the eKYC and all that. So at the end of the
this campaign in that particular village. So whatever we are thinking about, those desired results has to come. We should not be involve the DRDA and their staff in a fullest extent, because 90% of the data, family data is already with them, DRDA and MARC. So their families, and they know the which bank account is held by which person and all that. You need to share the data with them. పులివెందుల నియోజక అభివృద్ధికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. ఈరోజు పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ పీడీ రాజ్యలక్ష్మితో కలిసి పులివెందుల నియోజకవర్గంలో అన్ని విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పులివెందుల నియోజకవర్గంలో వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్ను పెంపొందించి వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్లు, పల్పీ ఇండస్ట్రీలను తీసుకొచ్చే విధంగా అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే రైతులకు మద్దతు ధరలు పెరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని, సంబంధించిన సీజన్లలో పంటలు వేసేలా రైతులను సమాయత్తం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 మోడల్ గురించి, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి గురించి అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికారులు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మన కడప జిల్లాలో కానీ ముఖ్యంగా మన పులివెందుల కాన్స్టిట్యున్సీలో కానీ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మేజర్గా ఈ హార్టికల్చర్ క్రాప్స్ వల్లనే ఎక్కువగా ఉంది సార్. దానికి తదనుగుణంగా ఈ 5 years కూడా టార్గెట్స్ అనేది హార్టికల్చర్ ద్వారా ఏ విధంగా జీవీని ఎన్హాన్స్ చేయాలనే కోసం కొన్ని డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన దాని ప్రకారము ఏవైతే ఈ ఫుడ్ క్రాప్స్ ఉన్నాయో వాటిని ఏరియా ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఏరియా ఎక్స్పెన్షన్ దాని గురించి కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే మన దగ్గర ఈ టమాటో ఇలాంటి క్రాప్స్ కూడా కొంచెం వెజిటబుల్స్ ఉన్నాయి సార్. రెండు కంపేర్ అంటే ఒక 4 years వరకు కూడా చిన్న ముక్కలు నాటుకున్నప్పుడు వెజిటబుల్స్ హార్టికల్చర్ కిందకే వస్తుంది. ఈ ఇన్కమ్ అనేది కొంచెం జనరేషన్ తక్కువగా ఉన్నది కాబట్టి హైబ్రిడ్ వెజిటబుల్స్ అనేది కల్టివేషన్ కూడా ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ అనే స్కీమ్స్ కూడా మనం డిపార్ట్మెంట్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది సార్. ఇంకోటి మేజర్గా ఈ హార్టికల్చర్లో ఏమవుతుందంటే సార్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ద్వారా ఎక్కువగా వచ్చే జనరేట్ అయ్యే ఇన్కమ్లో కొద్ది వరకు మనకి నష్టపోవడం జరుగుతూ ఉంది సార్. ఆ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని మనం ప్రివెంట్ చేసే ఉద్దేశంతోనే ఈ మధ్యన కూడా మనం ఈ ప్యాక్ హౌసెస్ అనే దాన్ని, కలెక్షన్ సెంటర్స్ అనేవి కానీ, సోలార్ కోల్డ్ రూమ్స్, అలాగే ఈ కోల్డ్ రూమ్స్, కోల్డ్ స్టోరేజ్ అనేవి కూడా మనం చేస్తూ ఉన్నాం సార్. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా ఈ బనానా, ఈ స్వీట్ ఆరెంజ్ క్రాప్స్కి ఈ కోల్డ్ స్టోరేజ్ అనేవి అంత సూటబుల్ కాదు సార్. ఎందుకంటే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకున్నప్పుడు ఈ స్వీట్ ఆరెంజ్ క్రాప్ అయితే ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది అంత వైబుల్ కాదనేది డిపార్ట్మెంట్ వర్క్ ఉద్దేశం సార్. కాబట్టి ఈ వెజిటబుల్స్ కానీ, ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొద్ది వరకు ఈ సోలార్ కోల్డ్ రూమ్స్ అనేవి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి సార్. అలాగే తమరు అన్నట్టు ఇందాక 250 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళ తరఫున ప్రాజెక్ట్ అనేది వస్తే డెఫినెట్గా ఈ ప్రైస్ గ్లట్ అయితే ఏదైతే ఉంటుందో ఈ బనానా, ఆ టైంలో మనం రైతుల దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేసేసి దాని నుంచి బై ప్రొడక్ట్స్ మనం కింద ప్రిపేర్ చేసేసి, ఎందుకంటే సార్ ఫారిన్ కంట్రీస్లో ఈ బనానా పౌడర్కి చాలా డిమాండ్ ఉంది సార్. ఆ డిమాండ్ని మనం మీట్ చేసుకోగలిగినట్లయితే డెఫినెట్గా మన జీవీ అయితే ఇంకా ఈ బై ప్రొడక్ట్స్ ద్వారా ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న 2 యూనిట్స్ కూడా తమ దృష్టి కూడా చాలాసార్లు మన వెంకటరామరెడ్డి అని వీళ్ళందరూ కూడా చెప్పుకుంటారు సార్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఈ బనానా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద ఒక యూనిట్ ఉంది సార్. అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా మేజర్గా ఈ హార్టికల్చర్కి సంబంధించి ఎక్స్పోర్ట్ కంపెనీస్ మన దగ్గర ఎన్నో ఫెసిలిటీస్ లేవు కాబట్టి బయట అనంతపూర్లో ఎక్కువ చేసేవాళ్ళు సార్. ఆ బనానా ఎక్స్పోర్ట్ అనేది మన దగ్గర నుంచి కొంచెం చేసినట్లయితే ఇక్కడ ప్రైస్ అనేది లోకల్గా స్టెబిలైజ్ అయితే ఒకటి అవుతుంది సార్. దానివల్ల ఈ బనానా ప్రైస్ అనేది కూడా కొంచెం ఎన్హాన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే సార్ మేజర్గా దానికి మనం కూడా చేయాల్సింది ఏంటంటే సార్, కొంచెం మన దగ్గర నుంచి బనానా కల్టివేషన్ అనేది అనంతపూర్ దగ్గరికి వెళ్ళింది సార్. కానీ అనంతపూర్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి, మన దగ్గర నుంచి తక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి సార్. దానికి రీజన్ ఏంటంటే సార్, కొంచెం వాళ్ళు ఎర్లీ ప్లాంటేషన్ జరుగుతారు సార్. అంటే మ్యాక్సిమం వాళ్ళది ఏంటంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల్లో మేజర్గా ఎక్కువ హార్వెస్టింగ్ వస్తుంది సార్. దానివల్ల ఏమవుతుందంటే ఈ
టెంపరేచర్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నప్పుడు ఈ హార్వెస్టింగ్ చేస్తారో ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సార్. బట్ మన దగ్గర ఏమవుతుందంటే సార్, అంటే మనకున్న ఇక్కడ ఎన్విరాన్మెంట్ స్వాతంత్ర సమర యోధులు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు నేటి తరం యువతకు ఆదర్శనీయమని ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని సమావేశ హాలులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమానికి ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి ముఖ్య అతిథిగా హాజరై అధికారులతో కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి మాట్లాడుతూ నేటి సమాజానికి అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శనీయమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరవరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి అందుకోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడని కొనియాడారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే చాలా వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొట్టి వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన 27 సంవత్సరాల చిన్న వయసులోనే ప్రజల కోసమే ఆత్మార్పణ చేశాడు. ఆయన కానిస్టేబుల్ వెళ్ళొచ్చు, కానీ ప్రజల కోసమే ఆత్మత్యాగం చేసినాడు అనుకోవచ్చు. ఈయన 1897 జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం దగ్గర మోగల్లో బాల్యం గడిచింది. యాక్చువల్గా వాళ్ళ తాత అంటే విజయనగరం జిల్లాలో ఉన్న పాండ్రంగిలో జన్మించాడు. యాక్చువల్గా ఆయన బాల్యం అంతా కూడా వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం ఆ ఏరియాలో నడిచింది. ఎక్కువగా చదువుకోలేదు ఆయన. అంటే 5th ఫామ్ వరకు అక్కడ అంటే 6 సంవత్సరాల చిన్న వయసులోనే వారి తండ్రి చనిపోవడం వల్ల అతని విద్యాభ్యాసం సరిగా సాగలేదు. అయితే ఆయన ఆసక్తి అంతా కూడా ఆయుర్వేదం నేర్చుకోవడం, జ్యోతిషం నేర్చుకోవడం, వాస్తు శాస్త్రం నేర్చుకోవడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ అడవులు, కొండలు, కోనలు తిరుగుతూ ఆ గిరిజన జీవన విధానాన్ని బాగా వంట పట్టించుకున్నాడు. కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మానుకొని వర్సిటీకి తక్షణమే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు లభించేలా చూడాలని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. కడప నగర శివార్లలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు మద్దతు తెలియజేసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కడపలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. 2020లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా ఈ యూనివర్సిటీకి శాశ్వత భవనాలు ఉండాలన్న ఉద్దేశంతో పెండ్లిమరి మండలం గంగన్నపల్లె వద్ద స్థలాన్ని కేటాయించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్కు పేరు ఉందని భావిస్తూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనుమతులు మంజూరు చేయడం లేదన్నారు. ఇక్కడ వర్సిటీకి తాత్కాలిక వీసీ, రిజిస్ట్రార్, లెక్చరర్ కూడా లేరన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 138 మందిని రిక్రూట్ చేస్తే జారీ చేసిన జీవోను కోర్టులో వేసి స్టే తీసుకురావడం తగదన్నారు. గత 3 రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఉధృతంగా ఆందోళన నిర్వహిస్తున్నా కనీసం వీసీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని మన దైవమైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ని దీనికి కేటాయించడం కూడా జరిగింది. దీనికంటూ ఒక జీవో తీసుకొని వచ్చి 150 నెంబర్ జీవో తీసుకొని వచ్చి మన పెళ్లిమరి దగ్గర యోగవేమన పక్కనే గంగనపల్లిలో 17/1, 17/2 సర్వే నెంబర్లో ఈ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీకి స్థలం కేటాయించడం జరిగింది. కేటాయించడమే కాదు, ఈ యూనివర్సిటీ పైన రిజిస్టర్ కూడా అయిపోవడం జరిగింది. ఈ యూనివర్సిటీ ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకునే పిల్లలు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంపీ గారు కూడా దాదాపు 250 కోట్ల నిధులు కేంద్రం నుంచి కూడా ఇది అవసరం అని చెప్పి అప్పటి కేంద్ర మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారిని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2020లో
ఈ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ నెలకొల్పడం జరిగింది. దాని తర్వాత కరోనా నేపథ్యంలో ఒక 2 ఏళ్ళు నత్తనడకగా పనులు చేయడం జరిగింది. దాని తర్వాత COA పర్మిషన్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ 2 ఏళ్ళ విద్యార్థులు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి ఆ పర్మిషన్తో బయటికి పోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు COA పర్మిషన్ లేనందువల్ల వీళ్ళు ఇక్కడ నిరసన తెలుపుతున్నారని తెలియడంతో మా యువజన విభాగం అలాగే ASF గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇక్కడికి మేము వచ్చి ఇక్కడికి సంఘీభావం తెలపడం జరిగింది. నిజంగా 3 రోజుల నుంచి ఈ విధంగా ఆమరణ నిరాహార చేస్తుంటే విద్యార్థులు కనీసం వైస్ ఛాన్సలర్కి కానీ కనీసం కూటమి ప్రభుత్వం కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటాడుతుంది. నిజంగా ఇది చాలా సిగ్గుచేటని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని తీసేయడం జరిగింది. ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇలా విద్యార్థుల పైన యూనివర్సిటీల పైన విషక్రీడ ప్రారంభించడం జరిగింది. నిజంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు రాజకీయాలతో ఏం సంబంధం? వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు, విద్యార్థులు చదువుకొని వెళ్ళేవారు. వాళ్ళపైన కూడా ఈ పొద్దు రాజకీయం తీసుకొని వచ్చినాడు ఈ లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల. ఇంతవరకు యూనివర్సిటీలో ఎక్కడే కానీ దాదాపు సగం యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని ఏర్పాటు చేయలేమంటే నిజంగా సిగ్గుచేటు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో యావత్తు దేశంలో ఎక్కడా కానీ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది ఇట్లా. యూనివర్సిటీలో వీసీలు లేకోకుండా ఇక్కడ కూడా ఇప్పుడు ఉండే వీసీ కూడా తాత్కాలిక వీసీనే, పర్మనెంట్ వీసీ కాదు. ఈయనే కాదు, రిజిస్టర్ లేరు ఇక్కడ. అలాగనే ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, లెక్చరర్స్ లేరు. ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మా గవర్నమెంట్లో మేము 138 మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోమని వివిధ రకాల ప్రొఫెసర్లని వివిధ రకాల లెక్చరర్ని ఫ్యాకల్టీని తీసుకొని వస్తే ఆ జీవోని కూడా వీళ్ళు తీసుకుపోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్రం అంతా తీసుకొని వచ్చిన జీవోని అంతా తీసుకొని పోయి మన కోర్టులో వేసి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. దేనికోసం తీసుకురావడం జరిగింది? ఇదేమన్నా రాజకీయ లబ్ధి కోసమా? దీనివల్ల విద్యార్థులు నష్టపోతారు. విద్యార్థులు నష్టపోతే వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోతారు. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు. అలాంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. నిజంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిద్రపోతున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే 3 రోజుల నుంచి తిండి లేక నిద్ర లేక నీరు కూడా తాగోకోకుండా ఈ విధంగానే నిరాహార దీక్ష చేస్తుంటే ఈ విద్యార్థుల పైన మీ కక్ష ఎందుకు? కేవలం వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అని వైఎస్ఆర్ అనే పేరు ఉందనే చెప్పుననే మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఏ విధంగా అయితే మెడికల్ కాలేజు అన్ని అనుమతులు అయిపోయి యుద్ధ ప్రాతిపాదిక మీద 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే దాంట్లో గదులని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దేనికి? కేవలం అది పులివెందుల ప్రాంతంలో ఉందని, కడపలో ఉందని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో. రాయలసీమ ప్రాంతం బిడ్డలు కానీ రాయలసీమ విద్యార్థులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ యూనివర్సిటీలో చదవకూడదని చంద్రబాబు కంకణం కట్టుకొని ఉన్నారని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆయనకు లేకోకుంటే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు. ఒక 100 కోట్లు ఒక 50 కోట్లు యూనివర్సిటీకి కేటాయించలేడా? పోనీ ఇంకొక విషయం ఏంటంటే దౌర్భాగ్యమైన విషయము, యోగివేమన దగ్గరనే గురుకులం అని 4 నుంచి 5 పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లలో ఇక్కడ నుంచి అక్కడికి తరలించండి అని వీసీ గారికి అనేక సార్లు మొత్తుకునే విద్యార్థులు చెప్పినా కూడా ఇంతవరకు అక్కడికి పోలేదు. దేనికి పోలేదు? అక్కడికి పోతే అనుమతులన్నీ వచ్చేస్తాయి, ఇక్కడ ఉండే విద్యార్థులందరూ అక్కడికి వెళ్తారు, మళ్ళీ దాని తర్వాత కూడా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే అక్కడికి పోకోకుండా ఇక్కడే ఒక బిల్డింగ్లోనే ఇక్కడే ఉండడం జరిగింది. దేనికోసం అంటే ఎలాగైనా ఇక్కడ అడ్మిషన్స్ రాకోకుండా చేయాలి, ఈ కాలేజీని ఎలాగైనా మూసివేయాలనే ఉద్దేశంతోనే ఉంది. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఎడిసెట్ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. మేలో విడుదల కావాల్సిన నోటిఫికేషన్ ఇంతవరకు విడుదల చేయలేదు. నిజంగా మేమందరం ఇదేం చూస్తా ఊరుకోము. ఇక్కడ నుంచి యూనివర్సిటీ తరలించినా కూడా, ఇక్కడ నుంచి యూనివర్సిటీ మూసేయాలన్నా కూడా మా యువత తరపున ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. నేనే ఇక్కడ నిరాహార దీక్ష కూర్చుంటా. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ సమస్యను మేమే తీసుకుపోతామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. సార్, ఫస్ట్ వాళ్ళ ఇష్యూ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండి. ఈ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోసం ఇది డిలే అయిన మాట వాస్తవం. నేను కూడా ఒక ఆర్కిటెక్చర్ ఫ్యాకల్టీ. వితౌట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేయడం కష్టం. అయితే అది నేను రావడం, వచ్చిన తర్వాత షో కాజ్ నోటీసులు రిసీవ్ చేసుకోవడం, అంటే నేను రాగానే ఇక్కడ పరిస్థితి ఏంటో తెలియదు, యూనివర్సిటీ ఏంటో తెలియదు, డిపార్ట్మెంట్ సంగతి తెలియదు. నేను వచ్చిన వితిన్ 4 డేస్లో నేను షో కాజ్ నోటీస్ రిసీవ్ చేసుకోవడం ఫ్రమ్ ది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దానికి అటెండ్ అవుతూ ఏం చేయాలి ఏంటి అనేది దానికి కంప్లైన్సెస్ రాయడం వల్ల వాళ్ళు 24-25కి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగిందండి. 24-25 అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్ జరిగింది, లేకపోతే ఇవ్వనని చెప్పారు. ఆ తర్వాత విత్ కంటిన్యూస్ ప్రాసెస్ విత్ గవర్నమెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు కూడా మీరు ఏమంటే నాకు కంప్లైంట్స్ రిపోర్ట్ అప్పుడు మామూలుగా ఇచ్చారు, మేము అడిగిన షోకాజ్ నోటీస్కి ఇవి చేస్తామని ఇచ్చారు, మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారన్నది ఆన్సర్ చేయమని చెప్పి వాళ్ళు అడగడం జరిగిందండి.
అది కూడా లెటర్ మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే కౌన్సిల్ ఆఫ్ మన హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కూడా జరిగించేది. తర్వాత ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి, ఆయన ఫిబ్రవరిలో వచ్చారు కాబట్టి ఆయన కూడా టోటల్ ఇష్యూ అనేది మనం నరేట్ చేయడం జరిగిందండి. ఏంటి అసలు కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఇంపార్టెన్స్ ఏంటి అని జరగదు. వెంటనే మేము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తోటి రిజిస్ట్రార్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తోటి మాట్లాడడం జరిగిందండి. అయితే వాళ్ళు వెంటనే మీరు ఇప్పుడు దాకా ఏం అటెండ్ అయ్యారో మీరు లెటర్ పెట్టండి, బేస్డ్ ఆన్ దట్ మేము మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం అని అన్నారండి. ఆ మీటింగ్ని కిందటి నెల 26, 27, 28లో మేము పెట్టుకుంటామండి అని చెప్పారు. కానీ ఆ డేట్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి అది మండే వరకు వచ్చిందండి. అంటే మొన్న 30వ తారీఖు వరకు జరిగింది. 30వ తారీఖు జరిగిన దాంట్లో వాళ్ళు ఏమడిగారంటే, వీ వాంటెడ్ ఏ లెటర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఫర్ ఈ పోస్టులకి మేము పర్మిషన్ ఇస్తున్నట్టు, ఫైనాన్షియల్ గ్రాంట్ ఉన్నట్టుగా లెటర్ కావాలని అడిగారు. అయితే ఈ లెటర్ మనం మొట్టమొదటి నుంచి ప్రాసెస్ చేయడం వల్ల, మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల, దానికి ఫైల్ నెంబర్ ఉండడం వల్ల, సో ఇమీడియట్గా అది ప్రాసెస్ చేయడం, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బోత్ ఫైనాన్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు దే వర్క్డ్ ఈవెన్ సాటర్డేస్, మీకు తెలుసు హాలిడే, ఫ్రైడే కూడా దే వర్క్ టిల్ 1 o'clock అంటే నైట్. మేము కూడా ఇక్కడికి రావడం జరగడం, వాళ్ళు ఏవైతే పేపర్ వర్క్లు అడుగుతున్నారో ఎడిషనల్గా ఫర్ ఇమీడియట్ శాంక్షన్ అని చేయడం జరిగింది. అది మనకి ఎప్పుడైనా ఫైనాన్షియల్ శాంక్షన్ కావాలంటే మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళవలసి వస్తుంది. సో మినిస్టర్ గారు కూడా అది క్లియర్ చేయడం జరిగింది. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా క్లియర్ చేయడం జరిగింది. మొన్న నైట్ అరౌండ్ 7 o'clock ఆయన అప్పుడు కూడా ఈజ్ నాట్ హియర్ ఇన్ ఢిల్లీ, బట్ హీ హాజ్ టు మేక్ ఎ ఫేవర్ టు ది యూనివర్సిటీ, ఇమీడియట్లీ హాజ్ డన్. సో నిన్న మార్నింగ్ మనకి ఈ ప్రొసీడింగ్స్ వచ్చిందండి, గవర్నమెంట్ లెటర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపాల్, అంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి విత్ ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా త్రూ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి గారి ద్వారా మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి స్పెషల్ రిక్వెస్ట్ పెడితే ఇమీడియట్గా వాళ్ళు 2:30కి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ రెజల్యూషన్ అనేది మనకు చెప్పరు, ఎందుకంటే వీఆర్ థర్డ్ పార్టీ, వాళ్ళ కమిటీ మెంబర్స్కే తెలుస్తుంది. కాబట్టి రిజిస్టర్ గారు మన స్టేట్ నామినీ అని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్కి ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. మేము ఆ టైం అక్కడే ఉన్నాము ఆఫీస్లో, ఎందుకంటే వి సెడ్ ఈ మీటింగ్లో మంచో చెడు అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపను అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేస్తూ స్వర్ణ కడప సాధనకు కృషి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలి, బ్యాంకర్లు, ఇతర అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతూ ముందుకు సాగుతుంది. రివ్యూ సమావేశంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.